హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో నేను 1 కేజీ ఆఫ్ పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా పోపు పెట్టేసుకొని నిల్వ పెట్టుకోవాలో చూపించబోతున్నాననమాట. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందుల వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది 1.5 కేజీ ఆఫ్ పండుమిర్చి పచ్చడిని ముందలుగానే పెట్టుకొని నిల్వ పెట్టుకున్న పచ్చడిని పోపు పెట్టుకుంటున్నాననమాట. దాంట్లోకి ఒక పాన్ తీసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకొని పోపు దినుసులు కూడా ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే తినేటప్పుడు పంటి కింద చాలా బాగుంటుంది. పోపు దినుసులు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఒక చిన్న బౌల్లో కొంచెం బెల్లం తీసేసుకొని వాటర్లో నానబెట్టేసుకొని పచ్చడి గట్టిగా ఉన్నప్పుడు కొంచెం ఇలా మిక్స్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం కారంగా, తీయగా, పుల్లగా చాలా బాగుంటుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇలా ట్రై చేస్తే మీరు డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసేసుకొని 10 మినిట్స్ బాగా ఉడకనిచ్చిన తర్వాత వైట్ రైస్లోకి తింటే బాగుంటుంది. ఫుల్ రెసిపీ డీటెయిల్గా కింద